మంచిగా నానల్లా నేను వచ్చేసిన ఇయ్యాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఊర్లకు బాకింది హైడ్రా పాము, సర్కారు చేస్తున్నది కత్తి మీద సాము. ఢిల్లీలో లొల్లి పెట్టిర్రు లగిచర్ల బాధితులు, వాళ్ళ మీదనే ఫిర్యాదు అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. కోర్టు తిట్టినా మారని కొండ సురేఖ తీరు, మల్ల బారేసుకున్నది నోరు. దయ్యాలకు భయపడుతున్నది ములుగులో ఒక ఊరు, సీతక్క తిరుగుతున్నది పక్క రాష్ట్రాల టూరు. అంబులెన్స్ కు అడ్డం వచ్చిన పోకిరి, పోలీసులు అరుచుకున్నారు బరాబరి. కూరలు పోయినాయి, ఉత్త బుసలే కొడుతుంది. ఇక ఏం గర్వదనుకున్న పాము ఉన్నట్టుండి పడిగా ఇప్పి కాటేస్తే ఎట్లుంటది? అస్సలు ఊహించలేం కదా మళ్ళా కాటేస్తుందని. అగో అచ్చం అట్లనే హైడ్రా పాము మళ్ళా కాటేస్తున్నది. పట్నంలో జరంత గెరువిచ్చి ఇప్పుడు పట్నం చుట్టూతో ఉన్న పల్లెటూర్లు, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న ఊర్ల మీద పడ్డది. చూద్దాం పారి ఏ ఊరి మీద వేసిందో కాటు. అట్లెట్లా కూలుస్తారండి మీరు? ముందుగాల సమాచారం లేనిది మీ ఇష్టం వచ్చినట్టు జనాల ఇండ్లు కూల్చుడేనా? ముందుగాల చెప్పాలన్న ఇంగితం లేదా? ఒక ఇల్లు గోడను కూలగొట్టేటప్పుడు ఆ ఇంటి యజమానికి ముందుగాల ఓ మాట చెప్పాలన్న బుద్ధి ఉండాలి కదా అని అప్పట్లో హైకోర్టు జడ్జి హైడ్రా కమిషన్ రంగనాథ్ సార్ ను లెఫ్ట్ అండ్ రైట్ అరుచుకున్నాడు. ఆ దెబ్బకు హబ్బర బిడ్డ హైడ్రా ఇక మన జోలికి రాదు, జడ్జి సార్ దాని కోరలు వీకిండు అని గరీబోళ్ళు జరంత పానం నిమ్మలం చేసుకున్నారు. అయితే హైడ్రా తాస్పాము ఇంకా చచ్చిపోలే. పట్నంలో కాటేస్తే కోర్టు తిడుతున్నదని మెల్లగా పాకుంటా పట్నం అవతల దిక్కుపోయింది. ఇగో గిడు చూడుర్రి, ఇది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దగ్గర అమీన్పూర్ మున్సిపాలిటీ వందనపురి అనే కాలనీలా సర్వే నెంబర్ 848 లా ఇండ్లు అనుమతులు లేకుండా కట్టుకున్నారని రోడ్డు మీదికి జరిపిరని హైడ్రా అధికారులు పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొని వచ్చిర్రు. అప్పట్లో గదే వందనపురి కాలనీలా ఓ ఇల్లును కూలగొట్టిర్రు. అప్పట్లోనేమో ఇప్పటి సంది హైడ్రా ఇండ్లు కూలగొట్టొద్దు, ఏవి అక్రమంగా కట్టిర్రో వాటిని గుర్తించి సర్కార్కు చెప్తామని చెప్పిండు రంగనాథ్ సారు. కానీ ఇప్పుడేమో ఇట్లా జేసీబీలు పంపి కూలగొట్టిర్రు. ఇంతకీ అది అక్రమ నిర్మాణమేనా కాదా అనేటందుకు ఆఫీసర్ వాళ్ళైతే ఏ అధికారం చూపియలేదని, నేను కొన్నప్పుడు నాకు తెలియదు ఇదంతా చక్కగానే ఉందని, అందుకే జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా అని చెప్తున్నాడు ఇల్లుగల్లాయన. మొదటి సంధి జనాలు అంటున్నట్టు నెత్తి మీద 4-5 మొట్టికాయలేసి కోర్టు చెప్పినట్టు అమాయకత్వంలో సొంతిల్లు ఒకటి ఉండాలని ఇంత జాగ కొనుక్కొని 4 అర్రలేసుకున్నోళ్ళది తప్పెట్లయితది? అసలు వాళ్లకు ఆ జాగ అమ్మినోళ్ళెవరు? దానికి అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు? వాళ్ళు ఇప్పుడు ఏడున్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలు తీసి ఇల్లు కట్టుకున్నోళ్ళ కంటే ఆడ ఇల్లు కట్టుకునేటందుకు అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లను మొదలు శిక్షించాలి అంటున్నారు వివరం తెలిసిన మేధావులు. అన్నాలంగా ఇండ్ల జాగలు పోగొట్టుకున్న జనాలు ఏది ఎట్లున్నా 3 రంగుల ప్రజాపాలనల మాత్రం జనం అనుక్షణం వణుకుకుంటా బతుకుతున్నారులా. మంచికి పోతే ఇయ్యాల రేపు కాలం మంచిగా లేదు, నిండా కుతికెల దాకా ముంచుతున్నది. మావోడే అని గెలిపిస్తే కంచంలోకి ఇంత బువ్వొస్తుంది కావచ్చు, బతుకులా ఏమన్నా మారితే కావచ్చు అని ఆశపడ్డందుకు గుత్ప అందుకొని ఈపులకెళ్ళి కొంకుల పంటి సప్పరిస్తున్నాడు. నమ్ముకున్న అయ్యగారే ఇట్లా చేస్తే ఏం చేద్దుము దేవుడా అంట ఢిల్లీ మాట పట్టిరు పాపం లగిచర్ల బాధితులు. మెత్తటోని చూస్తే ఎవరికైనా ఒత్తబుద్ధి అవుతుందంటారు కదా, అందుకేనేమో లగిచర్ల అమాయక గిరిజనులను అదిరిచ్చి బెదిరించి భూములు గుంజుకుందామనుకున్నది రేవంత్ సార్ సర్కారు. లంబాడి ఆడిబిడ్డలను శపరాని గోసపెట్టింది. ఇంట్లో మొగోళ్లను రెక్కలు గుంజిగట్టి పోలీస్ జీప్లో ఎక్కించి ఆడోళ్లను ఎట్లా పడితే అట్లా తిట్టిర్రు. శప్పరాని జాగల్లో చేతులేసుకుంటా లంబాడి ఆడిబిడ్డల గోసపుచ్చుకున్నారు. ఒక సినిమాలో చెప్పినట్టు ప్రతి బలహీనుని కోసం ఒక బలవంతుడు అండగా నిలబడతాడట. అట్లనే లగిచర్ల బాధితులకు కారు పాటోళ్లు సాబ్దారిచ్చిర్రు. మీకు మేమున్నాం, ఎందాకైనా పురస్తే కొట్లాడుర్రి అని ధైర్యం చెప్పిర్రు. లంబాడి జాతిలో పుట్టి ఆ జాతి గర్వించేటట్టు ఎదిగిన సత్యవతి రాథోడ్ మేడం, కవిత మేడం గిట్ల గొంతు కలిపిర్రు. సబితారెడ్డి మేడం ఇంకా కొంతమంది వకీల్ సాబ్లతోటి రేవంత్ సార్ సర్కారు ఆయన పంపిన పోలీసుల మీద ఫిర్యాదు గానికే చక్కగా ఢిల్లీకి పోయిండ్రు.
గంతదానికి కారు పార్టీ లీడర్ల మీద మహిళా కమిషన్ కు ఫిర్యాదయ్యే కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఒక్కలు సుతం లగిచెర్ల బాధితులకు అండగా నిలబడలే. అంతెందుకు మహిళా కమిషన్ సుతం ఇప్పటిదాకా కూడా కుయ్యి మనలే కయ్యి మనలే. అందుకే చక్కగా ఢిల్లీకి పోయి జాతీయ మహిళా కమిషన్ పెద్దలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ పెద్దలకు ఫిర్యాదైండ్రు. పాపం నిండు గర్భిణి 9 నెలల కడుపేసుకొని నా భర్తకు ఏం తెలియదు, నన్ను చూసుకోనికే ఎవరు లేరు, డెలివరీ డేట్ దగ్గరకు వస్తుంది, నేను దావకానకు పోవాలే, జర నా భర్తను ఇడిచిపెట్టురి అని లగిచెర్ల జిన తల్లి జ్యోతి కండ్ల నీళ్లు కాల్వలై పారంగా ఏడుస్తున్నది. లంబాడి మహిళలు గింతగనం దుఃఖపడుతుంటే సుతం సర్కారు తలుపుకెళ్లి గాని ఒక మంత్రి గాని కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ సుతం సప్పుడు లేదు సరిలేదు. మీదికెళ్లి లగిచెర్ల బాధితుల మీదనే ఫిర్యాదులు చేస్తున్నారు. దొంగోడే దొంగ దొంగ అని మొత్తుకున్నట్టే ఉంది పోరి జోలి. ఓట్ల కోసం అయితే నా అక్క చెల్లెన్లు నా తోడబుట్టినోళ్ళు అని పొడుగు పొడుగు ముచ్చట్లు అన్ని చెప్పే రేవంత్ సారు ఇగనన్న స్పందిస్తాడో, లగిచెర్ల బాధితులకు న్యాయం చేస్తాడో, ఫార్మసిటీ ఎత్తేస్తాడో అని ఎదురు చూస్తున్నారు పాపం లగిచెర్ల జనాలు. మనిషి పుట్టుబడి పుట్టినందుకు 10 మందికి ఇంత మేలు చేయాలి, పక్కోని మేలు కోరాలి, పగోడైనా సరే చల్లగా బతుకు అనే అంత మంచితనం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ముందుగాల గుణం పెద్దదై ఉండాలి. ఉత్తగా పెద్దరికం ఇచ్చినంత మాత్రాన పెద్ద మనిషి లెక్కలకు రారు. ఇగో గసోటి మనిషి గురించే గి వార్త చూడుర్రి. నరం లేని నాలుకే ఎటు పడితే అటే మాట్లాడుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు నాలుకే అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే లేనిపోని ఇబ్బందుల పాలైతాం. సరే గీ ముచ్చట అట్లుంచితే మన మంత్రులకు నోరు తెలిస్తే చాలు అవతలి మనిషి సాగు కోరుడు తప్ప బతుకు కోరే గుణం లేనట్టు కొడుతున్నది. గీ ముచ్చట ఎందుకు అనాల్సి వస్తున్నదంటే షేయిపాటి సర్కారు మూసీ నదిని అందంగా చేసే ప్రాజెక్టు చేస్తున్నది కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేయకపోతే పొలాలన్నీ ఎండిపోతున్నట్టు, కరువు వచ్చి జనాల డొక్కలు గుంజుకపోతున్నట్టు, అది తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేనట్టు మూసీ నది సుందరీకరణే అత్యవసర లక్ష్యం అన్నట్టు చేస్తున్నది కదా. గా ప్రాజెక్టు గురించి మాట్లాడమన్నప్పుడల్లా ఎంత శాతగాని మాటలు పెడమర్ల మాటలు మాట్లాడుతున్నారో చూడుర్రి. మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా, మీరెవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విన్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవి. ప్రాజెక్టుకు ఎవ్వరు అడ్డం పడ్డా మేం చేసి తీరుతాం, మా దమ్మెంతుందో చూపిస్తామని మాట్లాడాలి. నిజంగానే చేయదలుచుకుంటే చేసి చూపెట్టాలి, కానీ ఇట్లా మాట్లాడొచ్చునా? ఇప్పుడు ఇంకో ఆణిముత్యం వినుర్రి. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే ఏంది ఈ మాటలు? ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి మాట్లాడే మాటలేనా? ఊర్లల్లో ఆకలి పంచాయతీలా నల్లకాడ పంచాయతీలా తిట్టుకున్నట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అరే అధికారం మీ చేతిలో ఉన్నది, సర్కారే మీది, మీరు చేయదలుచుకుంటే ఎవరు ఆపుతారు? ఇంకా 4 ఏళ్ల టైం ఉంది, చేసి చూపెట్టి ఇది మా దమ్ము అనాలి గాని ఇట్లా దుమ్ములో కొట్టుకుపోయే మాటలు మాట్లాడితే ఏం ఫాయిదా? ఎవలకు అక్కరా? ఈ మాటలిని వేరే రాష్ట్ర పోళ్ళు బతకొచ్చినోళ్ళు ఏమనుకుంటారు అన్న సోయన్న ఉండాలి కదా అంటున్నారు జనాలు. లీడర్ అంటే మంచున్నా చెడున్నా జనాల ఎంబడి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు నేను లేనా అని ధైర్యం చెప్పాలి. సుఖం వచ్చినప్పుడు మీరు కష్టపడ్డరు ఫలితం వచ్చిందని చెప్పాలి. అంతేగాని ఓట్లు అక్కడున్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఇప్పుడు వాళ్ళు ఆంబయం బట్టి గాయ అవుతుంటే పట్టించుకోపోతే ఎట్లా? లోకం గింతగనం డెవలపింగ్ అవుతున్నా జనాలకు మూఢనమ్మకాల మీద భయం పోలేదుల్లా. ఏడనన్న చిన్న నిమ్మకాయ కనపడితే చాలు అదురుకుంటున్నారు. ఇప్పటికీ సుతం చీకట్ల నీడను చూసి దయ్యమని అదురుకునేటోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇంతకీ అసలు ముచ్చటేందంటే ఇగో వీళ్ళు ములుగు జిల్లా జంగాలపల్లి అనే ఊరోళ్ళు 2 నెలల సంధి కంటికి నిద్ర లేక గజ్జుమని
కొనుక్కుంటా రోజులు గడుపుతున్నారు. ఈ 2 నెలల కాలంలో ఆ ఊర్లే దగ్గర 20 మంది చచ్చిపోయిర్రు. ఏదన్నా రోగమో జబ్బో అని దావకానకు తీసుకుపోయినా సరే పానం తోటి తిరిగి వస్తలేరట. ఎందుకై ఉంటదా అని పాటించి చూస్తే ఊళ్ళే దుష్ట శక్తులు తిరుగుతున్నాయని భయపడుతున్నారు. చిన్న లేదు పెద్ద లేదు, సోర పోరలు సుతం చూస్తుంటేనే జీవిడుస్తున్నారట. మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయిన్లు. ఇప్పటికి దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయిన్లు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. ఇదంతా దయ్యం పనేనని, ఊరి మీద దయ్యం పగబట్టిందని బుగులు పడుతున్నారు. ఊరికి శాంతి పూజలు చేయకపోతే ఊర్లో ఉన్నోళ్ళందరూ ఒక్కొక్కరు చచ్చిపోతారని భయపడుతున్నారు. తన నియోజకవర్గంలో జనాలు 2 నెలల సంధి కంటి మీద కునుకు లేకుండా భయపడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యే మంత్రి సీతక్క మాత్రం అటు దిక్కే చూస్తలేదు. మహారాష్ట్ర అని, జార్ఖండ్ అని పక్క రాష్ట్రాల ఓట్ల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నది. మా ఊళ్ళో ఎక్కువ ఓట్లు సీతక్కకే వేసినాం. లెక్కింపుల సుతం మా ఊరి మెజారిటీనే ఎక్కువ ఉన్నది. ఇవాళ మేము మా పిల్లలు గింతగనం బుగులు పడుతుంటే ఒక్క అడుగు వచ్చి ధైర్యం చెప్పి మా మంచి షేడు చూసే బాధ్యత లేదా సీతక్క నీకు అని నిష్ఠూర్కం ఆడుతున్నారు జంగాలపల్లి ఊరోళ్ళు. ఒక దిక్కు ఆడ ఓట్ల ప్రచారంలో బిజీగా ఉంటే మధ్యలోకి ఊరోళ్ళ పంచాది ఏందో ఏమో పోర్రి. అసలుకే ఇజ్జత్ గా సవాల్ ఓట్లు నడుస్తున్నాయి ఆడ. అయినా ఇయాల్టి కాలాన కూడా దయ్యాలు భూతాలని ఆలోచించకుండా ఏదైనా పెద్ద దవాఖానకు పోర్రి. ఎట్లా ఈ సర్కారుకు ఊళ్ళో మెడికల్ క్యాంపు పెట్టేటంత తీరిక ఆందోళన లేకపోవచ్చు గాని. ఎదుటి మనిషి ఆపదలు ఉన్నాడంటే మనకు శాతనైతే సాయం చేయాలి, లేకపోతే సప్పుడేక పక్కకు నిలబడాలి. ఎవరైనా సాయం చేస్తుంటే చూడాలి, అంతేగాని మనిషి పానంతో పరాష్కం ఆడొద్దు. అట్లా చేసేటోళ్లను దేవుడు ఊకనే ఇడిచిపెట్టాడు. అయితే దేవుని కంటే ముందే పోలీసు వాళ్ళు ఏం చేసిరో చూడుర్రి. ఇయాల రేపు రోడ్ల మీద చిచోరగాళ్ళు పోకిరిగాళ్ళ తీట శాతలు ఎక్కువైనాయి. అరే అడ్డమైన సర్కస్ ఫీట్లు చేసి వాళ్ళ పానాలకు గండం తెచ్చుకున్నాడే గాక మంది పానాలకు ముప్పు తెస్తున్నారు. చేతిల కారు బైకో ఉంటే చాలు రుయ్యి తిప్పి తొవ్వండి పోయేటోళ్లను గజ్జుమనేటట్టు భయపెడుతున్నారు. గిసొంటి పనే చేసినందుకు కేరళలో ఓ పోకిరోనికి పోలీసు వాళ్ళు మా చక్కగా బుద్ధి చెప్పిర్రు. ఇగో చూడుర్రి, అంబులెన్స్ లో ఓ మనిషి ఆపతిలో ఉన్నాడు. జప్పన దావకానకు తీసుకుపోవాలి. అంబులెన్స్ సైరన్ వినవడ్డా డ్రైవరు కుయ్యమని హారన్ కొట్టిన అంబులెన్స్ కు సైడ్ ఇయ్యకుండా అడ్డం వచ్చిండు. ఓరిని పిచ్చి మొహం గాల, అవతలి మనిషి అపాయంలుంటే ఇప్పుడేనా నీ చిల్లర చేష్టలు అని రోడ్డు మీదంగా పోయేటోళ్ళు అందరూ తిట్టిర్రు. ఈ వీడియోను సీసీ కెమెరాలో చూసిన కేరళ పోలీసులు బండి నెంబర్ ను పట్టుకొని చక్కగా శిచోరగాని ఇంటికి పోయిర్రు. ఆ పోకిరోనికి 2 లక్షల జుర్మానా వేసి లైసెన్స్ ను రద్దు చేసిర్రు. చట్టం ప్రకారం 6 నెలలు జైల్లో వేసే ఛాన్స్ సుతం ఉన్నదట. గీ ముచ్చట సోషల్ మీడియాలో తిరుగుతున్నది. గీది చూసినోళ్ళంతా మంచిగా అయింది అయ్యగానికి, అట్లనే కావాలి, అట్లా చేస్తేనే బుద్ధొస్తదని అంటున్నారు. అవును గాని మీరైతే ఎప్పుడన్నా గిట్లనే అంబులెన్స్ హారనో సైరనో వినబడితే బండి జర పక్కకు తీసి సైడ్ ఇర్రి. ఒక మనిషి పానాలు కాపాడినోళ్ళైతారు. ఇవి అది ముచ్చట్లు. ఇంక సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా.